జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, విదేశాల నుంచి కోట్ల రూపాయల నిధులు తీసుకునేటటువంటి ఈ ఎన్జిఓలపైన మన మోడీ ప్రభుత్వం ఎప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా భారీ మార్పులు అయితే తీసుకొచ్చింది. ఇకపైన ఏ సంస్థ అయినా సరే విదేశీ డబ్బు తీసుకున్నా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని దేనికి ఖర్చు చేసింది అన్న ప్రతి రూపాయికి ఖచ్చితంగా లెక్క అయితే చెప్పాల్సిందే. ముఖ్యంగా సేవ పేరుతో మత మార్పిడులు లేదా ఇతర ఉద్దేశాలకు విదేశీ నిధులను గనక వాడితే కఠిన చర్యలు తప్పవని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం కొత్తగా FCRA 2.0 నిబంధనలతో స్పష్టం చేసింది. అసలు ఈ FCRA 2.0 అంటే ఏంటి, ఇందులో వచ్చేటువంటి కొత్త 40 కీలక నిబంధనలు ఏంటి, ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. మన భారతదేశంలో స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు విదేశాల నుంచి నిధులను సేకరించడానికి FCRA లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. దేశ సార్వభౌమాధికారం అలాగే మన దేశ భద్రతకు భంగం కలగకుండా విదేశీ నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ FCRA అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ చట్టాన్ని మన భారతదేశంలో మొదటిసారిగా 1976లో అత్యవసర పరిస్థితి సమయంలో ప్రవేశపెట్టారు. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ టైంలో, ఏది ఇందిరాగాంధీ ఉన్నప్పుడు. ఆ తర్వాత పాత చట్టంలోని లోపాలను సవరిస్తూ ఈ FCRA చట్టం 2010ని తీసుకొచ్చారు. అంటే ఈ దిక్కుమాలిన చట్టం ద్వారా విదేశీ నిధులను స్వేచ్ఛగా మన భారత్లోకి వచ్చే విధంగా ఈ FCRA చట్టాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసింది. ఇక ఈ చట్టాన్ని భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయితే నిర్వహిస్తూ ఉంటుంది. భారతదేశంలో సామాజిక, విద్య, సాంస్కృతిక, ఆర్థిక లేదా మతపరమైనటువంటి కార్యక్రమాల కోసం విదేశీ వ్యక్తులు లేదా సంస్థల నుంచి విరాళాలు లేదా నిధులు పొందాలనుకునే ప్రతి సంస్థకు ఈ FCRA లైసెన్స్ అనేది ఖచ్చితంగా అవసరం. వాటిలో స్వచ్ఛంద సంస్థలు అంటే NGOలు, చారిటబుల్ ట్రస్టులు, అలాగే సొసైటీలు, సెక్షన్ 8 కంపెనీలు, మతపరమైనటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ దిక్కుమాలిన కొత్త చట్టం మూలంగా మన దేశంలో వేల కొద్ది NGOలు, మత సంస్థలు, అలాగే చారిటబుల్ ట్రస్టులు, సొసైటీలు అన్నీ కూడా పుట్టుకొని వచ్చినాయి. ఇవన్నీ కూడా విదేశాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించి మన దేశానికి వ్యతిరేకంగా, మన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మత మార్పిడుల కోసం ఆ డబ్బును విచ్చలవిడిగా వినియోగించడం మొదలుపెట్టాయి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో పెద్ద ఎత్తున మత మార్పిడులన్నీ కూడా జరిగినాయి. ప్రతి సంవత్సరం కనీసం 1 కోటి మందిని మతం మార్చారో ఈ దుర్మార్గులంతా కూడా. పైకి సేవ పేరుతో నాటకాలు దొబ్బుతూ లోపల మాత్రం పూర్తిగా మత మార్పిడులను చేస్తూ వాళ్ళను మన దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించే విధంగా తయారు చేయడం మొదలుపెట్టారు. అంటే నిన్న మొన్నటి వరకు ఎవరైతే మన సనాతన ధర్మాన్ని ఆచరించారో, మన దేవీ దేవతలను పూజించారో, ఈ దేశాన్ని ప్రేమించారో వాళ్ళందరినీ కూడా మన ధర్మానికి, మన దేవీ దేవతలకు వ్యతిరేకంగా తయారు చేశారు. ఆ విధంగా మైండ్ వాష్ చేసి పెట్టారు. దీంతో మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ FCRA నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ సరికొత్త చట్టాన్ని అయితే రూపొందించింది. ఈ నిబంధనల ప్రకారం ఆయా సంస్థల FCRA ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ లైసెన్సుల కోసం దరఖాస్తు అయితే చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ అనేది కేవలం 5 సంవత్సరాల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. విదేశాలకు సంబంధించినటువంటి విరాళాలను అన్నింటినీ కూడా న్యూఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖలో ఉన్నటువంటి నిర్దేశిత FCRA ఖాతా నుంచే స్వీకరించాల్సి ఉంటుంది. ఒక సంస్థ పొందినటువంటి విదేశీ నిధులను వేరే ఏ ఇతర సంస్థకు లేదా NGOలకు బదిలీ అయితే చేయకూడదు. విదేశీ నిధులలో గరిష్టంగా అంటే ఎక్కువగా 20% మాత్రమే జీతాలు, అలాగే ఆఫీసు అద్దెల వంటి పరిపాలనా అవసరాలకు ఉపయోగించాలా. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ముందుగానే చెప్పినటువంటి 105 రకాల పనుల్లో ఏ పని కోసం ఈ సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకుందో విదేశాల నుంచి వచ్చినటువంటి డబ్బును కూడా అదే పనికి మాత్రమే ఖర్చు చేయాలా. అంటే ఒకదానికి చెప్పి ఇంకో దానికి ఖర్చు చేయకూడదు. ఆ డబ్బును తమకు నచ్చేటువంటి మరో పనికి వాడే అవకాశం ఎంత మాత్రం కూడా ఉండదు. భలే ఉంది కదా. ప్రభుత్వం సామాజిక సేవలు, విద్య, మతం, సంస్కృతి, అలాగే ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన 105 రకాల పనుల జాబితాను విడుదల చేసింది. ఇకపైన NGOలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ 105 పనుల్లో నుంచే తమ పని ఏంటో చెప్పాలా. సాధారణంగా సామాజిక సేవ అని చెప్పేసి దొంగ మాటలు కాకుండా గ్రామీణ పేదలకు ఉచిత వైద్యం లేదా అనాథ పిల్లల విద్య వంటి ఖచ్చితమైన లక్ష్యాన్ని అయితే ఎంచుకోవాలా. సంబంధిత సంస్థ ఏ లక్ష్యం కోసమైతే FCRA అనుమతిని లేదా
రిజిస్ట్రేషన్ను పొందిందో విదేశీ నిధులను ఆ ఒక్క పనికి మాత్రమే ఖర్చు చేయాలా. అది కాకుండా మత మార్పిడి పనులు చేయడానికి ఎంత మాత్రం కూడా వీళ్ళే. ఒకవేళ విద్య కోసం విరాళాలు సేకరించి దాన్ని మతానికి సంబంధించిన పనుల కోసం ఉపయోగిస్తే అది ఖచ్చితంగా చట్టవిరుద్ధం అయితే అవుతుంది. ఇక ఈ దిక్కుమాలినటువంటి ఎన్జిఓలు సంస్థలు తాము ఏ ప్రాంతంలో పని చేయాలనుకుంటున్నాయో స్పష్టంగా తెలపాలా. ఆ పరిధి దాటి నిధులైతే ఖర్చు చేయకూడదు. ఇందుకోసం ఎన్జిఓలు తమ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ లేదా ముందస్తు అనుమతి దరఖాస్తు ఫామ్లో తాము పనిచేయబోయేటటువంటి ప్రాంతాన్ని కూడా స్పష్టంగా నమోదు చేయాలి. అంటే డబ్బులు తెచ్చుకొని సపోజ్ వచ్చేసి హైదరాబాద్లో ఏదో చేయాలనుకుంటారు. లేదు హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయినది కదా, కాబట్టి మేము ఏదో మారుమూల ప్రాంతాల్లో డెవలప్మెంట్కు దూరంగా ఉన్న పల్లెల్లోనో లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ట్రైబల్స్ ఉండే ఏరియాలో మేము అది చేసామంటే దొబ్బదు. నువ్వు ఏడ చెప్పినావో ఆనే చేయాలి. ఒక సంస్థ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్లోని ఒక నిర్దిష్టమైన జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాల కోసం అనుమతి పొందితే ఆ నిధులను ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేయడానికి ఎంత మాత్రం కూడా వీళ్ళే. ఆయా సంస్థలకు చెందినటువంటి ఎన్జిఓలో ముఖ్యమైన పదవుల్లో విదేశీ పౌరులు గనక ఉంటే ఆ సంస్థకు నేరుగా రిజిస్ట్రేషన్ లేదా ముందస్తు అనుమతి అయితే ఇవ్వరు. అలాంటప్పుడు ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతి అయితే తీసుకోవాలి. అయితే భారత సంతతికి చెందినటువంటి విదేశీయులు అంటే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్లకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు అయితే ఉంటుంది. వాళ్ళు సంస్థలలో బాధ్యతలు అయితే నిర్వహించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా అనుమతిస్తే తప్ప ఏ సాధారణ విదేశీయుడు ఎన్జిఓల యొక్క నిర్ణయాత్మక కమిటీలలో ఉండడానికైతే వీళ్ళ. దీని ఉద్దేశం అయితే ఒకటే, భారతదేశంలోని అంతర్గత వ్యవహారాలు సామాజిక ఆర్థిక విధానాలపైన విదేశీ వ్యక్తులు లేదా విదేశీ సంస్థల ప్రత్యక్ష ప్రభావం లేకుండా చూడడమే. కరెక్టే కదా. దీనివల్ల స్వచ్ఛంద సంస్థలపైన పూర్తి నియంత్రణ భారతీయ పౌరుల చేతుల్లోనే ఉంటుంది. అంటే విదేశాలకు సంబంధించిన వ్యక్తుల పెత్తనం అనేది ఇక్కడ ఎంత మాత్రం కూడా ఉండదు. ఇక విదేశాల నుంచి వచ్చేటటువంటి విరాళాలను నేరుగా స్వీకరించడానికి భారతదేశం మొత్తం మీద ఒకే ఒక బ్యాంకు శాఖను ప్రభుత్వం అయితే కేటాయించింది. ప్రతి ఎన్జిఓ కూడా తప్పనిసరిగా న్యూఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖలోనే ఈ ప్రత్యేక ఎఫ్సిఆర్ఏ ఖాతానైతే తెరవాల. ఇది ఢిల్లీలోని ఎస్బీఐ ఖాతా కాబట్టి విదేశీ దాతల నుంచి వచ్చేటటువంటి డబ్బు మొదట ఈ ఖాతాలోనే జమ అవ్వాలా. సంస్థలు తమ సౌకర్యం కోసం స్థానికంగా ఉండేటటువంటి ఏదైనా ఇతర బ్యాంకులో ఒక ఖాతాను తెరిచి దానిని ఢిల్లీలో ఉన్నటువంటి ఎస్బీఐ ఖాతాతో లింక్ చేసుకోవచ్చు. ఇక ఎఫ్సిఆర్ఏ ప్రత్యేక ఖాతాలో కేవలం విదేశీ విరాళాలను మాత్రమే ఉంచాలా. అంటే ఇంకా మరేదైనా డబ్బును ఉంచడానికి అయితే వీళ్ళే. అలాగే మన భారతదేశంలో వచ్చేటటువంటి విరాళాలు ప్రభుత్వ గ్రాంట్లు లేదా సంస్థకు వచ్చేటటువంటి ఇతర ఆదాయాన్ని ఈ ఎఫ్సిఆర్ఏ ఖాతాలో జమ అయితే చేయకూడదు. విదేశాల నుంచి వచ్చే డబ్బుకు ఒక లెక్క, దేశంలో వచ్చేటటువంటి డబ్బుకు మరొక లెక్క. ఈ విధంగా రెండింటి కూడా వేరువేరుగా ఖాతాలు నిర్వహించడం తప్పనిసరి. ప్రభుత్వం గుర్తించినటువంటి ఈ ప్రత్యేక ఎఫ్సిఆర్ఏ ఖాతాలో కాకుండా సంబంధిత ఎన్జిఓకు చెందినటువంటి మరే ఇతర సాధారణ సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలో విదేశీ డబ్బును స్వీకరించడం తీవ్రమైన చట్టపరమైనటువంటి నేరం అయితే అవుతుంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎఫ్సిఆర్ఏ ఆన్లైన్ పోర్టల్ ద్వారా లైసెన్స్ను రద్దు చేయడమే కాకుండా సదరు బ్యాంక్ ఖాతాలను ప్రభుత్వం పూర్తిగా నిలిపేస్తుంది. ఈ విధంగా 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా 40 కఠినమైనటువంటి నిబంధనలు చేర్చి కొత్తగా ఎఫ్సిఆర్ఏ 2.0 చట్టాన్ని తీసుకురావడం విశేషం అన్నమాట. మొన్ననే మన కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఎఫ్సిఆర్ఏ 2.0 పోర్టల్ అలాగే ఈ ఓసీఐ కార్డు సేవలను ప్రారంభించారు. డిజిటల్ సేవలను మరింత బలంగా చేయడం అలాగే పేపర్ వర్క్ ను తగ్గించడం, ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందించడానికి లక్ష్యంగా ఈ 2 ముఖ్యమైనటువంటి డిజిటల్ కార్యక్రమాలను న్యూఢిల్లీలో ప్రారంభించారు. అంతేకాకుండా ఈ ఎన్జిఓలు సమాజ సేవ ముసుగులో మత మార్పిడులను ప్రోత్సహించడం, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు తెరలేపడం వంటివి చేయకుండా కొత్తగా ఈ ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని అయితే రూపొందించారు. అది విషయం. ఇక పైన ఏది ఈ ఫారిన్ కంట్రీస్ నుంచి డబ్బు తెచ్చుకొని ఏది ఇక్కడ పని పాట ఎగదొబ్బి సంఖలో ఒక బ్యాగు నల్లట్ల పుస్తకం సంఖలో పెట్టుకొని ఊరూరా తిరుగుతా మత మార్పిడి చేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చూడండి. ఏది ఆ డబ్బులు చూసుకొని ఆ మతం చూసుకొని ఇక ఎన్ని కూడా దొబ్బవు. కాబట్టి ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. తేడా వస్తే కోత కోస్తారంటే అట్టుంటుంది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే మన మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ అద్భుతమైన నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.